జీవితంలో నా దేవుడు ఎల్రోయిగా ఉన్నాడు. ఆయన ప్రతిదీ కూడా చూశాడు. నా జీవితంలో కార్యము జరిగించే దేవుడు. ఆయన న్యాయాధిపతి, ఆయన జరిగిస్తాడు అనే విశ్వాసం ఉన్నవారు ఎంతమంది చెప్పగలుగుతారండి? నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధిస్తూ, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేది, నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధిస్తూ, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేది. రెండు చేతులెత్తి ఆరాధన ఆరాధన స్వరములెత్తి చెప్పమా. ఆరాధన 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 ఇది వరకు నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అన్నవారు ఉన్నారు కదా. లేకపోతే ఎటువంటి రోగము ఎటువంటి వ్యాధితో వచ్చినా నేను విశ్వాసము పోగొట్టుకోవట్లేదు, నేను విశ్వాసము కాపాడుకుంటున్నాను, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే ధైర్యంలో విశ్వాసం ఉన్నవారు ఉన్నట్లయితే హృదయపూర్వకంగా ఆరాధిద్దామని. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరిచే దేవుడు అయ్యా, నన్ను గతంలో స్వస్థపరిచావు, నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. అందరం చెప్తామండి. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే